వెల్కమ్ టు ఎస్వి న్యూస్. పాల్వాయికి చెందిన గిరి సత్తయ్య అనే రైతు గత నెల 17న స్థానిక వినాయక ఆసుపత్రికి ఛాతీలో నొప్పి ఉందని ఆసుపత్రికి రావటం జరిగిందని డాక్టర్ విజయ్ కుమార్ మద్ది తెలిపారు. ఈసీజీ, గుండె స్కానింగ్ చేయించి ఉంటే రక్త పరీక్ష ఇచ్చి కూర్చొని ఉన్నాడని, ఆయనను ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉన్న బలంగా కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోయాడని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి అదే సమయంలో 15 నుండి 20 నిమిషాల వరకు వెంటనే సత్తయ్యకు సిపిఆర్ చేయటం జరిగిందని, స్పృహ కోల్పోతున్నాడని, స్పృహ నుంచి కోల్పోనాక బీపీ, హార్ట్ రేట్ నార్మల్ కు వచ్చాక గుండె ఓటుకు ఇచ్చే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ అయినటువంటి క్లాడ్ టిస్లాల్ వింగ్ ఇంజెక్షన్ ఇచ్చామని తెలిపారు. తిరిగి ఆదివారం పేషెంట్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి సిపిఆర్ చేయటం వల్లనే తన ప్రాణాలు నిలిచాయని చేతులు జోడించి డాక్టర్ విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందరికీ. సో ఎందుకంటే రీసెంట్గా మార్చి 17వ తారీఖు హార్ట్ అటాక్ తోటి పాల్వాయి విలేజ్కి చెందిన సత్తయ్య వచ్చి సడన్ కొలాప్స్ అవ్వడం, దాని తర్వాత నేను సిపిఆర్ మరియు షాక్ తోటి 15 నిమిషాలు కష్టపడి అతనికి ట్రీట్మెంట్ చేయడం వల్ల బయటికి రావడం, దాని తర్వాత హార్ట్ అటాక్ సంబంధించిన ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇచ్చి సేవ్ చేసి స్టేబుల్ అయినాక హైదరాబాద్ పంపించి యాంజియోగ్రాము చేస్తే స్టెంట్ పడింది. తర్వాత మళ్ళీ రివ్యూకి మళ్ళీ నా దగ్గరికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. జన్మ నొప్పి మళ్ళీ అన్నీ చెప్పిన ప్రజలకు కానీ అందరికీ నేను ఇచ్చే సలహా, నేను ఇచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజులలో వయసు భేదం లేకుండా చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. సో మీరందరూ ఎవరైనా ఛాతీలో నొప్పి కానీ, మంట కానీ, ఛాతీలో ఆయాసం కానీ, కొంచెం నడిస్తే ఆయాసం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వీలైనంత తొందరగా ఇక్కడ వినాయక హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకుంటే మంచిది. అది ఈసీజీ స్కాను, టూడీకో ఇట్లాంటివి చెక్ చేసుకుంటే అది నిజంగా గ్యాస్ నొప్పి, హార్ట్ నొప్పి అనేది నిర్ధారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంది, ఈ గ్యాస్ నొప్పి అని టైం వేస్ట్ చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఆ గ్యాస్ నొప్పి ఏదైనా ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు ఆ గ్యాస్ నొప్పి, హార్ట్ నొప్పి అని వీలైనంత తొందరగా మా హాస్పిటల్కి, వినాయక హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకుంటే మ్యాక్సిమంగా మేము నిర్ధారించి అది హార్ట్ నొప్పి, గ్యాస్ నొప్పి అని నిర్ధారించగలుగుతాము. దాంతో సమయం వేస్ట్ అయితే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తొందరగా వచ్చి చెక్ చేసుకుంటే ప్రాణాల నుంచి బయటపడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఈ రోజులల్లో బిజీ లైఫ్ తోటి అందరికీ స్ట్రెస్ గురవుతున్నారు. ఫుడ్ బయట ఎక్కువ తినడము, ఫుడ్ మీద ఇది కంట్రోల్ లేకుండా ఎక్కువ ఫుడ్ తినడము, నాన్ వెజ్ ఎక్కువ తినడము, ఈ ఫ్యాట్ అయ్యే ఫుడ్ ఎక్కువ తినడము, కూల్ డ్రింక్స్, మత్తు పానీయాలు, స్మోకింగ్ ఇట్లాంటివి అలవాటు పడుతున్నారు. ఈ వీటి నుంచి కూడా దూరంగా ఉంటే ఈ హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు రోజు 40 నిమిషాలు నుంచి గంట సేపు వాకింగ్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంకొకటి, ఈ ఫుడ్ విషయంలో కంట్రోల్గా ఉండడము, స్ట్రెస్ లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ. పాల్వాయి గురంపూడి మండల్. మా అన్నగారు మార్చి 17 డేట్ రోజు మామూలుగా చేత పెయిన్ వస్తుందని ఇంటి దగ్గర అన్నాడు. అక్కడ నుండి బైక్ మీద గుమ్మడి వరకు తీసుకొచ్చినాం. ఆ నుంచి పెయిన్ ఎక్కువేసరికి కార్లో వినాయక సార్ డాక్టర్ విజయ్ కుమార్ దగ్గరికి, కొండలో వినాయక హాస్పిటల్ డాక్టర్ విజయ్ కుమార్ గారి దగ్గరికి మా అన్నగారికి తీసుకొచ్చినాం. తీసుకున్న తర్వాత స్కానింగ్, టూడీ కానీ చేసిన తర్వాత స్ట్రోక్ అని నిర్ధారించిన హాఫ్ అన్ అవర్ హాస్పిటల్లో ఉన్నప్పుడే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత సార్ సిపిఆర్ చేసి ప్లస్ బతికేయడం జరిగింది. షాక్ ట్రీట్మెంట్ సిపిఆర్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్లో సేవ్ చేసి మమ్మల్ని వేరే హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సేవ్ చేసి అక్కడ నుండి అంబులెన్స్లో పంపిస్తే సేవ్ అయ్యండి. ఇప్పుడు మంచిగా సార్ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ చెకప్ కోసం వచ్చినాం. మా ఊరు నుంచి నల్గొండ 45 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మా ఊరు నుండి దేవరకొండ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు దేవరకొండ వినాయక హాస్పిటల్ డాక్టర్ విజయ్ కుమార్ గారు హార్ట్ స్పెషలిస్టు మంచిగా చూస్తారు కాబట్టి మేము అందుకే తొందరగా వచ్చేసినాం. ఏమంటే సేవ్ చేయడం జరిగింది. దేవరకొండ వినాయక హాస్పిటల్ డాక్టర్ విజయ్ కుమార్ గారు చాలామంది సేవ్ చేసిండు, చాలామంది ప్రాణాలు కాపాడిండు కాబట్టి మాకు తెలుసు. అందువల్ల డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చినాం. సార్ దయ వల్లనే ఈరోజు మా అన్నగారు బతికి జీవించి ఉన్నాడు. నొప్పి వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఛాతీలో మంట వచ్చినా, నొప్పి వచ్చినా ఇమీడియట్లీ దేవరకొండలోనే నొప్పి అనుకోవద్దు.
డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే అది గ్యాస్ నొప్పి హార్ట్ అటాక్ అనేది సార్ నిర్ధారిస్తాడు. డాక్టర్ విజయ్ కుమార్ గారు మీరు వచ్చిన మీరు మీ ప్రాణాపాయాన్ని తప్పించుకోగలుగుతారు. కాబట్టి అందరూ సార్ దగ్గరికి రండి. వాళ్ళు అయినది ఇట్లా 17వ తారీఖున నాకు ఇట్లా నొప్పి వచ్చింది సార్. ఫస్ట్ ఉదయం వచ్చింది. ఉదయం వచ్చినప్పుడు కొద్దిగా తగ్గింది సార్. తగ్గినప్పుడు ఏముందిలే అని మళ్ళీ పని పోయినాక మళ్ళీ 12 గంటలకు వాటర్ తాగి సార్. వాటర్ తాగని మళ్ళీ అమ్మట వచ్చింది. వచ్చేసరికి నొప్పి వస్తుంటే మళ్ళీ ఆయన నుంచి ఊళ్ళోకి వచ్చి సార్. ఊళ్ళోకి వచ్చాక మా తమ్మునికి ఫోన్ చేశాను. ఇట్లా సంగతి అంటే అది గ్యాస్ ఇవ్వాలి వచ్చింది హాస్పిటల్కు. వినాయక హాస్పిటల్ పోదాం కొద్దిగా తగ్గుతుంది అని తీసుకొచ్చి సార్. ఇక్కడ తీసుకొచ్చి సార్ విజయ్ కుమార్ ఇక్కడ తీసుకొచ్చి సార్. ఆయన అయితే ప్రయత్నం చేసి మంచిగానే చేసినాక అయింది సార్. షేక్ చేసినాక అది గుండె పూట అనేది తగ్గింది సార్. ప్రాణం తేలినాక నా ప్రాణం దక్కించాడు ఆయన. ఒకటి దేవత అన్నట్టు నాకు అనిపిస్తుంది సార్ ఇప్పటికీ. ఇక్కడ తీసుకొచ్చినాక ఈయన ఇట్లా వచ్చింది సార్. గుండె నొప్పి అయింది. వచ్చినాక నేను పడిపోయినాక నాకేం గ్యాప్ అనేది సారే చూసి పక్కన హాస్పిటల్ పంపించిండు. మళ్ళీ తీసుకొచ్చినా నాకు ఏది ఆగితే సార్. ఇంకా హైదరాబాద్ పోయిన హాస్పిటల్ పోయినా నాకు అదిలేదు సార్. ఆ సార్ ఏమంటే వచ్చి చేసి పంపించినాక నాకు ఏం తెలియదు. అంబులెన్స్లో కూడా నేను ఏం చూడలేదు సార్. నాకు గ్యాప్ అనేది ఆ సారే వచ్చి అంతా అక్కడ చూసుకొని చేసి పంపించాను సార్. ఆ సార్ వల్లనే నేను బతికిపోయినా. ఎవరే కానీ ఏది వచ్చినా ఏ నొప్పి వచ్చినా ముందు చూసి జాగ్రత్త చూసుకొని వచ్చి వినాయక హాస్పిటల్కి వచ్చి సార్ పేరు ఏమన్నా సార్ విజయ్ కుమార్కు ఆయన ఒక చేతి దండం పెట్టి బతికించుకోవాలి మనం మనకుండా. సార్ కూడా ఓపిక ఉంది అన్నీ చేస్తారు సార్. సంతోషపడ్డాను. చేతి ముక్తులు సార్. ఎవరైనా కానీ ఇట్లా చూసుకోవాలి సార్. ముందే చూసి విజయ్ కుమార్ సార్ దండం పెట్టి నా ప్రాణం ఆయనకే దేవుడు అని ముక్తున్నా. దండం పెట్టాను. నా ధన్యవాదాలు సార్.